గైస్ ఈ వీడియోలో మనం పవర్ బై ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్ స్విచ్ కండిషన్ అంటే ఏంటో చూద్దామండి. సో ఇది రీసెంట్గా అడుగుతున్నారు చాలామంది, నాకు సబ్స్క్రైబర్స్ అయితే నాకు మెయిల్ చేస్తున్నారు ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని. సో ఒకసారి మనం దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇలా అయితే కండిషన్ అయితే ఇస్తారండి. సో ఇలా మనకి ఇంటర్వ్యూలో ఇలా కండిషన్ ఇస్తారు. సో ప్రాఫిట్ కనుక లెస్ దాన్ 1000 అయితే పూర్, 1000 to 10,000 అయితే యావరేజ్, 10,000 to 50,000 అయితే గుడ్, అబౌవ్ 50,000 అయితే ఎక్సలెంట్. సో ఇక్కడ వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు. సో మనం జస్ట్ మనకి ఒక సబ్స్క్రైబర్ పంపించిన మెయిల్ ప్రకారం ఇట్లా చెప్తున్నాను. ఓకే, సో దీని ప్రకారం మనకైతే స్విచ్ కండిషన్ యూజ్ చేసి మనకి ఇది డాక్స్ అయితే రాయమంటారు. సో అంటే మనకి ఇక్కడ ఏం చేయాలి, ఒక క్యాలిక్యులేటర్ కాలం అయితే రాయాలన్నమాట. ఓకే, సో చాలా సింపుల్ అండి, పెద్ద కాంప్లెక్సిటీ ఏమీ లేదు. బట్ మీకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే స్విచ్ కండిషన్ ఒక సింటాక్స్ మీకు అర్థమైతే ఇది మీరు ఈజీగా రాసేయచ్చు. పెద్ద కాంప్లెక్సిటీ ఏమి ఉండదు, చాలా సింపుల్. సో లెట్స్ గెట్ ఇన్ టు పవర్ బై డెస్క్టాప్ అండి. సో నేను శాంపుల్ డేటా సెట్ అయితే లోడ్ చేశాను. ఇది మీకు తెలిసి ఎలా లోడ్ చేయాలో. సో జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, న్యూ కాలం అని వచ్చేస్తుంది. ఓకే, సో వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ క్యాలిక్యులేట్ కాలం అండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ రోజు చెక్ చేయాలి కాబట్టి నా కండిషన్స్. సో మనం క్యాలిక్యులేట్ కాలం రాస్తున్నాం. ప్రాఫిట్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు, సో రాస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు, ఓకే, స్విచ్ కండిషన్ అండి. సో ఇక్కడ మన స్విచ్ కండిషన్ ఏం చెప్తుంది, రిటర్న్స్ డిఫరెంట్ రిజల్ట్స్ డిపెండింగ్ అపాన్ ద వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్. సో మనకి ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో, సో ఈ వాల్యూ యొక్క మనకి డిఫరెంట్ రిజల్ట్స్ అనేది మనకి ఇస్తుంది అనమాట. సో అంటే మల్టిపుల్ కండిషన్ వీ కెన్ ఏబుల్ టు రైట్ ఇన్ ద స్విచ్ కండిషన్. ఓకే ఫైన్. సో ఫస్ట్ వన్ నేను ట్రూ రాస్తున్నానండి, ఎందుకంటే నా కండిషన్ అనేది చెక్ చేసుకున్నాను. అయితే ఎక్స్ప్రెషన్ నేను ట్రూ రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కామా. సో వాల్యూ ఏంటి, వాల్యూ ప్రాఫిట్, ఓకే, లెస్ దాన్ 1000 అయితే కనుక, ఓకే, పూర్. ఓకే, నెక్స్ట్ కామా, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ప్రాఫిట్, ఓకే, సో గ్రేటర్ దాన్ 1001, ఓకే, అండ్ ప్రాఫిట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 అయితే, ఓకే, దెన్ యూ షుడ్ డిస్ప్లే మీ యావరేజ్. ఠీకే, యావరేజ్ అని మనకి ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ప్రాఫిట్ గ్రేటర్ దాన్ 10,001, ఐమ్ సారీ 10,001, అండ్ ప్రాఫిట్, ఓకే, సో ఎంత ఉందండి కండిషన్ మనకి 50,000, అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50,000, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50,000 అయితే కనుక మనకి గుడ్ సేల్స్, ఇజంట్ ఇట్, గుడ్ సేల్స్ అంటే గుడ్ ప్రాఫిట్స్, ఇన్ఫ్యాక్ట్ గుడ్ ప్రాఫిట్. ఓకే, సో అండ్ ఫైనల్గా సో మోర్ దాన్ దట్ వన్ అయితే, మోర్ దాన్ 50,000 ఏదైనా ఎక్సలెంట్. ఓకే, ఎక్సలెంట్. సో దట్స్ ఆల్ అండి. ఓకేనా, సో ఇలా మనకి స్విచ్ కండిషన్ అనేది మనకి ఫస్ట్ ట్రూ అయితే కనుక ట్రూ అని చెక్ చేసుకుంటుంది. సో ఇఫ్ ట్రూ అయితే ఇవన్నీ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంటాయి. సో ఇఫ్ నాట్ దిస్ అలా ఎవ్రీ కండిషన్ చెక్ చేసుకొని మనకి అకౌంట్ ఎవర్నో వాల్యూ ఏదైతే ఉందో దానికి మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో లెస్ దాన్ 1000 అయితే కనుక పూర్ అనేది ప్రింట్ అవ్వాలి. 1001 నుంచి 10,000 లోపల అయితే కానీ యావరేజ్, 10,001 నుంచి 50,000 లోపల అయితే గుడ్, సో మోర్ దాన్ 50,000 అయితే ఎక్సలెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో లెట్ మీ కమిట్ దిస్ వన్. సో మనకైతే సక్సెస్ఫుల్గానే ఎర్రర్ ఏమి లేకుండా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మనకి చూసుకుందాం. ఇక్కడ చూసారా మొత్తం మనకి ఎక్సలెంట్, గుడ్, మనకి మొత్తం మనకి ఎన్ని కేటగిరీస్ వస్తున్నాయి, 4 కేటగిరీస్ వస్తున్నాయి. సో చెక్ చేద్దాం, పూర్ అని క్లిక్ చేద్దాం. సో ఏమొస్తుందో చూద్దామండి. సో 1000 బిలో అనమాట. ఓకే, సో ఎక్కడ ఉంది ప్రాఫిట్ కాలం చూసారా, అన్ని 1000 బిలో కదా మనకి. చూడండి 976 ఇవన్నీ మనకి మైనస్ ప్రాఫిట్ కూడా ఉండొచ్చు కదా. సో 1000 బిలో. ఓకే, నెక్స్ట్ మనం ప్రాఫిట్ కేటగిరీ ఎక్సలెంట్ పెడదాం. ఓకే, సో ఎక్సలెంట్ అబౌవ్ 50,000 కదా. సో ప్రాఫిట్ కేటగిరీ సో అబౌవ్ 50,000 అండి. చూడండి, సో ఇవన్నీ మనకి 50,000 అబౌవ్ వాల్యూసే కదా. చూడండి 50,163. సో ఇవన్నీ మనకి 50,000 వాల్యూస్. ఇలా మీరు అన్ని ప్రతి చెక్ చేసుకోవచ్చు. సో మనకి 2 చేసినట్టే మిగతా అన్ని కరెక్టే కదా. నెక్స్ట్ గుడ్ సేల్స్ కూడా మనకి గుడ్, ఎక్కడ నుంచి ఎక్కడ ఉన్నాయి గుడ్ సేల్స్ మనకి. సో 10,001 నుంచి 50,000 దాకా అయితే ఉన్నాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు హియర్ చూద్దాం. సో ఒకసారి ప్రాఫిట్ క్లిక్ చేద్దాం. గుడ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో క్లిక్ ఆన్ ప్రాఫిట్. మనకి చూడండి, సో 10,001 నుంచి 50,000 లాగా ఉంటాయి. సో ఏదైతే అబౌవ్ 50,000 అయితే మనకి ఎక్సలెంట్ అండి. ఒకసారి క్లిక్ చేద్దాం. సో ఏదైతే అబౌవ్ దాన్ని అయితే ఇట్లా మనం ఏంటంటే ప్రతి కేటగిరీని మనం తీసుకురావాలన్నమాట. సో ఈజీ స్విచ్ కండిషన్ నుంచి తీసుకురామని అడుగుతారు. సో అక్కడ ఏదైనా అడగవచ్చు, లైక్ కంట్రీ కానీ సంథింగ్, బట్ మీకు లాజిక్ అయితే అర్థం కావాలి. ఇది లాజిక్ అనమాట. ఓకేనా, సో దట్స్ ఆల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ హౌ టు సాల్వ్ దిస్ కండిషన్ బై యూజింగ్ స్విచ్. సో ఇది ఒకసారి ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.